అయ్యో బంగారం, మా చిన్నప్పటి బొబ్బట్టు రుచంటే ఇప్పటికీ నోరూరుతుందిరా. నెయ్యి వేసి వేడిగా ఇచ్చేవాళ్ళు. ఇదిగో చూడు కన్నా, బొబ్బట్లంటే ఏదో ముద్దలు చుట్టేయటం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. నేను చెప్పేది జాగ్రత్తగా విని నేర్చుకో. ముందుగా మంచి శనగపప్పును తీసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. పలుకు లేకుండా ఉడకడం ముఖ్యం. ఉడికిన పప్పుకు సమానంగా బెల్లం తురుమును కలిపి పాకం పట్టాలి. ఈ యాలకుల పొడి పూర్ణం పిండిలో కలిపితే ఇల్లంతా గుమగుమలాడే సువాసన వస్తుంది చూడు, అది అసలైన ట్రిక్. ఇది పైన చుట్టే పొర కోసం మైదా పిండిని కొద్దిగా నీళ్లు, ఎక్కువ నూనె వేసి వెన్నపూసలా మెత్తగా కలుపుకుని నానబెట్టాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్టు అంత బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకున్న పూర్ణం ముద్దను తీసుకుని నానిన మైదా పిండి పొరలో పెట్టి చుట్టాలి. ఆ తర్వాత దాన్ని నిదానంగా చేతితో ఒత్తుకోవాలి. ఆ ఒత్తిన బోబట్టును వేడి తవా మీద వేసి రెండు వైపులా మంచిగా నెయ్యి వేసి ఎర్రగా కాల్చాలి. బొబ్బట్టును కాల్చడానికి, ఆ రుచిని పెంచడానికి మంచి ఆవు నెయ్యి వాడాలి. నెయ్యి విషయంలో కక్కుర్తి పడకూడదు. అలా కాలి నెయ్యిలో తేలే బొబ్బట్టును వేడివేడిగా తింటే అబ్బా, ఆ రుచే వేరు, కరిగిపోద్దంతే. నేర్చుకున్నారు కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.